అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ 2025 అక్టోబర్ మాసంలో ఈ మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఏ పని అయినా ధైర్యముగా ముందుకు వెళ్ళటం. ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా అనేక రంగాల వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే వ్యాపారస్తులు కావచ్చు, చదువుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా ఒక రాశి అని అన్నప్పుడు ఈ రాశి వాళ్ళు ఒక్కొక్కరు కొంతమంది కొన్ని రంగాలలో స్థిరపడి ఉంటారు. ఏ రంగములో స్థిరపడినటువంటి వాళ్ళకైనా కూడా అయితే మనము ముఖ్యంగా ఆలోచన చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ముఖ్యం. ఇది ప్రతి నెల ఎందుకు ఈ మాట మనము స్పెసిఫిక్గా తెలియజేస్తాము అంటే, అది లగ్నము అనేటువంటిది ఏదో తెలిస్తే దాని ప్రకారముగా గ్రహస్థితులు రాశులు బాగుంటాయి. రాశి వాళ్లకు అద్భుతంగా ఉన్నది ఈ మాసం. అయితే మరి రాశికి బాగుంది అని అన్నారు కదా గురువుగారు, మరి ఎందుకు మాకు ఇలా నడుస్తుంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. అందుకనే లగ్నం ఏమిటి అనేటువంటిది కూడా తెలిస్తే యోగవంతముగా ఉంటుంది. ఇక ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలలో ఈ మాసము చాలా అనుకూలవంతముగా ఉన్నది. పనులు శీఘ్రముగా, అంటే మీరు ఏ పని అయితే తలపెట్టాలి అని అనుకుంటున్నారో ఆ పనులు సంపూర్ణముగా పూర్తి చేసుకోవటానికి, విజయవంతముగా అనుకూలించేదానికి చాలా వరకు గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయనే చెప్పాలి ఏది ఏమైనా. అంతేకాకుండా భూముల వలన ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వాళ్లకు భూముల పరంగా, లేదా భూములో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకైనా, లేదు స్థిర చర ఆస్తులు అనేటువంటివి ఉంటాయి. స్థిరాస్తులు పిత్రార్జితానికి సంబంధించినటువంటివి కానీ, ఇలాంటివి తల్లికి సంబంధించినటువంటివి కానీ, ఇలాంటివి ఏమో, లేదా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి స్థలములోనే వీళ్ళు ఉంటూ అక్కడే అదే ఇంట్లోనే ఉంటూ, లేదా ఆ స్థలంలో వీళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకొని ఉండేటువంటి వాళ్ళకైనా, ఇటువంటి వాళ్ళందరికీ కూడా కించిత్ యోగవంతముగానే ఉండినా ఆ స్థల ప్రభావము వీళ్ళ వరకు వచ్చేటప్పటికీ ఎంతవరకు వచ్చొస్తుంది ఏమిటి అనేటువంటి దాని దగ్గర కొంచెము చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చును. అయితే అవన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళటానికి చాలా యోగవంతముగానే ఉన్నాయి. యథావత్ విద్యార్థులకైతే చాలా యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఒక్కసారి ఆచితూచి అడుగులు వేస్తే యోగవంతముగా ఉంటుంది. చాలా వీళ్లకు కొన్ని దగ్గరి వరకు వచ్చి సరిగ్గా ఆ సమయానికి మళ్ళీ అవి కొంచెం పెండింగ్లోకి పడిపోయేటువంటి పరిస్థితులు రావచ్చు. అలాంటివి రాకుండా చూసుకోవటానికే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అని చెప్తుండేటువంటి మాట. ఇక మిగతా అన్ని రంగాల వాళ్లకు కూడా, సినిమా రంగం వాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా ఫైన్ ఆర్ట్స్ అంటే కళలు, సంగీతము, వాద్యము, వాయిద్యకారులు, తర్వాత ఏవో ఎన్నో కళలు ఉన్నాయి కదా, నాట్యం చేసేటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో వీళ్ళందరూ కూడా అందుకోబోతున్నారు అనేటువంటిది సుస్పష్టముగా చెప్పవచ్చును. అంతేకాకుండా విదేశాల నుండి వీళ్లకు సంబంధించినటువంటివి ఒక శుభవార్త వినటము, లేదా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు మార్గము సుగమము కావటం అనేది జరుగుతుంది. ఇంతవరకు
మేము వెళ్ళలేకపోతున్నాము, ఎన్నిసార్లు అప్లై చేసినా కుదరటం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసంలో ఒక వెళ్ళటానికి కావలసినటువంటి విధానం ఏదైనా అడ్డంకులు ఉంటే వాటికి క్లియర్ కావడం అనేది జరుగుతుంది కాక. ఆరోగ్యపరముగా అయితే అనుకూలవంతముగానే ఉంటుంది వాళ్ళ గ్రహస్థితులను బట్టి. ఇది ఈ రాశి వాళ్ళు ఈ మాసం యొక్క ప్రభావం తల్లి మేషరాశి. ఓకే గురుగారు, ఈ మాసంలో దీపావళి కానీ కార్తీక మాసం కానీ ప్రారంభం అవుతున్నాయి. సో ఈ మేషరాశి వాళ్ళు కట్టి రిపీట్, ఈ మేషరాశి వాళ్ళు ఇంకా ఏదైనా పరిహారం చేస్తే ఇంకా అనుకూలంగా ఏదైనా ఉంటుందంటారా? మేషరాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు వీళ్ళు పాటించుకోవాల్సినటువంటిది ఏమిటంటే, కుజుడికి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధన చేస్తే ఈ మాసంలో వీళ్ళకు ఇంకా అత్యున్నతమైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు అనేటువంటిది తెలియజేస్తున్నాను. కార్తీక మాసము ప్రారంభము అనేటువంటిది ఈ అక్టోబర్ 22వ తేదీ అంటే అమావాస్య అయిపోయిన తర్వాత వెంటనే కార్తీక మాసం ప్రారంభం అవుతున్నది. నవంబరు 20వ తేదీ 19వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసము యొక్క విశిష్టత ప్రాధాన్యత ఏమిటి అంటే, కార్తీక మాసము అని అనంగానే మనము పరమేశ్వరుడికి పార్వతీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం అని అనుకుంటాం. సర్వసాధారణం. పరమేశ్వరుడికి కార్తీక మాసం అని రాగానే కార్తీక మాసము యొక్క స్నానము దీపాలు అనేటువంటివి రెండు ప్రాధాన్యత. ఏమిటి స్నానం అంటే వాపీకూప తటాకాది అని. అందుకని ఈ మాసము చలికాలము అనేటువంటిది వచ్చేటప్పటికీ చాలామంది దీక్షలు అని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా పరమ పుణ్యప్రదం. మనకు జగత్పిత జగన్మాత అంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అని మనం చెప్పుకుంటున్నాం. అంటే జగత్తుకంతా కూడా జగన్మాత జగత్ పిత తండ్రి పరమేశ్వరుడు. అందుకనే సృష్టికి మొట్టమొదట మూలము ఆది దంపతులు అని వాళ్ళను అన్నారు. వాళ్ళే ఆది దంపతులు. కనుక అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మనకు కలగాలి అంటే మనము పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి కార్తీక మాసము యొక్క గొప్పతనము అంటే, కార్తీక మాసములో సహజముగా మనము లింగాకారానికి మనము అభిషేకం చేసుకోవడము సర్వసాధారణం. అంటే లింగము అంతా కూడా పరమేశ్వరుడు అయితే ఆ పానమట్టం అంతా కూడా అమ్మవారు అని. అందుకే అర్ధనారీశ్వరుడు అని. మనకు వేరువేరుగా ఉండరు. మిగతా విష్ణువు కానీ లక్ష్మీదేవి కానీ వేరువేరుగా ఉంటారు. సరస్వతి అమ్మవారు వేరుగా ఉంటుంది. బ్రహ్మకు సరే దేవాలయం లేదు, అది తర్వాత సంగతి. అలా మనకు మిగతా అంతా కూడా వేరు. రాముడు సీత అంటే ఏకోన్ముఖముగా ఉండరు. వేరుగా ఉండినా ఒకటే అనిపించినా పక్కపక్కన ఉంటారు. ఒక్క పరమేశ్వరుడి విషయం వచ్చేటప్పటికీ అర్ధనారీశ్వరుడు శరీరములోనే ఉంటుంది పార్వతీదేవి అని. అలాంటి పార్వతీ పరమేశ్వరులు కార్తీక మాసములో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తములోను సాయంకాలము సంధ్యా సమయములోనూ కింద తిరుగుతారు అని ఉన్నది శాస్త్రం. చాలా మంచి సందేశం ఇచ్చారు గురుజీ, ధన్యవాదాలు. జయోస్తు.